హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసేవాళ్ళు వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, హైప్ చేయండి. ఈరోజైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాను. మామిడికాయ పచ్చడి కొలతలతో సహా ఎలా పెట్టుకోవాలి, నేను ఎలా పెడతాననేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే చూసి నేర్చుకుంటారు. ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, చాలామంది ఉంటారు పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళు, తెలిసిన వాళ్ళు. ఇంకా ఎలా పెట్టుకోవాలి ఏంటి అనేది నాకైతే చెప్పండి. ఉదయం అయితే సత్తనపల్లి వెళ్ళాను. సత్తనపల్లి వెళ్ళి పచ్చడి మామిడికాయలు అయితే తీసుకొచ్చాను. మామిడికాయలు అయితే చాలా రేట్ ఎక్కువగా ఉన్నాయి. ఏం చేస్తాం, పచ్చడి పెట్టుకోవడానికి కాయలు తెచ్చుకోవాల్సిందే, తప్పదు కదా. ఇంకా ముక్కలు తీసుకొచ్చి మొత్తం అయితే ఆరబోసాను. ఆరబోసి వీటికి జీడి లాగా ఉంటుంది కదా, అదను కవర్ లాగా ఉంటుంది. మళ్ళీ జీడి ఉంటుంది, అడుగు వైపున కవర్ లాగా ఉంటుంది. ఇంకా అవన్నీ మొత్తం అయితే తీసేసి శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టేశాను. ఇప్పుడైతే ముక్కలు కొలుస్తున్నాను. కొలత ప్రకారమే కదా మనం పచ్చడి పెట్టుకునేది. ఇదైతేనేమో సోల. కేజీల ప్రకారం అయితే నేను ఎప్పుడు పెట్టలేదు, నాకు తెలీదు. మేము ఇలా కొలుచుకొని పెట్టుకుంటాము. మానక ముక్కలకి మేము ఉప్పు కారం కానీ ఆవు పిండి కానీ ఎంత వేసుకోవాలి ఏంటి అనేది ఇంకా దాన్ని బట్టి అయితే చూసుకుంటాము. ఇంకా మానకైతే లేదు, ఇంకా అందుకని సోలతో కలుస్తున్నాను. 4 సోళ్ళు అయితే ఒక మానిక. నాకైతే మొత్తం ఇప్పుడు 6 సోళ్ళు అయినాయి. అంటే మానెడయ్యి మళ్ళీ ఇంకొక తవ్వెడైనవి. సోలు అయితేనేమో 1/2 కేజీ. ఒక మానిక ముక్కలకి ఎంత ఉప్పు కారం ఎంత ఆవపిండి పోసుకోవాలనేది నేనైతే చెప్తాను. ఇప్పుడు నాకైతే 3 దవలు అయినాయి కదా. మానకైతేనేమో ఒక గిద్ద ఆవాలు పోసుకోవాలి. గిద్ద ఆవాలు అయితే సరిపోతాయి మనకి. ఆవ పిండి కాదు, ఆవాలే ఒక గిద్దెడైతే తీసుకోవాలి. నాకు 3 దవలైనవి కదా. ఈ గ్లాస్ అయితే అరషోడు గ్లాసు. అందుకని చెప్పేసి నేను కొంచెం తక్కువగా, గ్లాస్కి కొంచెం తక్కువగా అయితే తీసుకున్నాను. ఈ ఆవు పిండి అయితే సరిపోయిద్ది. ఆవు పిండి మరీ ఎక్కువ వేసుకున్నా కూడా చేదొచ్చిద్ది. అందుకనే మనం కొలత ప్రకారమే వేసుకోవాలి. మానక్కి ఒక గిద్ద చొప్పున అయితే తీసుకోవాలి. మెంతులు అయితేనేమో మానక్కి ఒక 50 గ్రాముల మెంతులు తీసుకోవాలి. మెంతులు అయితే ఫ్రై చేస్తున్నాను. మెంతులు మనం అలాగే పచ్చి వేసుకోకూడదు కదా, అందుకని ఫ్రై చేసేసి ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీకి పట్టుకోవాలి. మెంతులు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా చేదొచ్చేసిద్ది. మెంతులు మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోవాలి. మానకి 50 గ్రాములు అయితే చాలు. ఇవన్నీ ఫ్రై చేసేసి పక్కన పెట్టాను, చల్లారుతాయి. ఈలోపు ఆవాలు అయితే మిక్సీకి వేసుకున్నాం. ఆవాలు చూపిస్తున్నా కదా, సన్న ఆవాలు ఎర్రగా ఉన్నాయి. పచ్చడికి ఇవైతే చాలా బాగుంటాయి. పచ్చడి కలర్ కూడా బాగుంటుంది. ఎర్రగా ఉన్నాయి కదా ఆవాలు, కలర్ కూడా మంచి కలర్గా చాలా బాగుంటుంది. మామూలుగా మనం తిరమాత గింజలకు వాటికైతే కొంచెం లావుగా ఉన్నాయి, నల్లగా ఉన్న ఆవాలు తెచ్చుకుంటాం కదా. పచ్చడికి అయితే మాత్రం తప్పనిసరిగా ఇలా ఎర్రగా సన్నగా ఉన్న ఆవాలే తెచ్చుకో. ఆవపిండి అయితే మిక్సీకి వేసుకుంటున్నాను. మిక్సీకి వేసేటప్పుడు మనం ఒకేసారి వేసి ఉంచామనుకోండి, ముద్దలాగా అయిపోయిద్ది, బాగా హీట్ ఎక్కిద్ది, సరిగ్గా మెదగదు. అందుకని చెప్పేసి మనం ఆన్ చేస్తా ఆఫ్ చేస్తా అలా వేసుకోవాలి. మధ్య మధ్యలో స్పూన్ పెట్టి తిప్పుకుంటా మనం మిక్సీకి పట్టుకోవాలి. ఇంక ఇదిగోండి, ఈ విధంగా అయితే మిక్సీకి వచ్చేసింది. ఇంక ఇంతకంటే మాత్రం ఎక్కువ మెదగదు, ఇంక ఇలాగనే మెదిగిద్ది. మనం ఎంతసేపు మిక్సీకి వేసినా సరే హీట్ వచ్చింది, కానీ ఇంకా మెత్తగా అయితే రాదు. ఇలాగే పచ్చడిలో కలుపుకోవాలా, ఇలాగనే కలుపుకోకూడదు. మనం ఏం చేయాలంటే దీన్ని జల్లెడ పట్టుకోవాలి, జల్లించుకోవాలి. నాకు ఇంట్లో అయితే ఈ స్టీల్ది ఉంది వడగట్టుకునేది, దీంతో అయితే జల్లిస్తున్నాను. దీనికంటే కూడా మనకి రవ్వ జల్లెలు వస్తాయి చూడండి. మనం జల్లెళ్ళు కొనుక్కున్నప్పుడు 3 ప్లేట్లు వస్తాయి కదా, ఒకటి పిండిది ఒకటి రవ్వది అలా వస్తాయి. అలా రవ్వ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ పెట్టి జల్లించుకున్నారనుకోండి బాగా నీట్గా వచ్చేసిద్ది. మెత్తగా ఉన్నది మొత్తం దిగిద్ది. ఆవపిండి అనేది మరీ మెత్తగా వేసుకోకూడదు, కొంచెం బరకే ఉండాలి. ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇలా రవ్వ జల్లెడ పెట్టి జల్లించుకోండి, బాగా అయితే వచ్చేసిద్ది. మనం జల్లించుకోగా చూడండి ఎంత పలుకుందో. ఇలాగ మొత్తం వేసామనుకోండి మనకి పచ్చడి ఏంటంటే పలుకు పలుకుగా ఉంటుంది. మనకు తినేటప్పుడు కూడా ఆవాలు తగిలినట్టుగా ఉండి పచ్చడి కొంచెం చేదుగా అనిపించింది. అందుకని జల్లించుకోవటం మంచిది. ఇంకా దీన్ని మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి. మనం మళ్ళీ రెండోసారి మిక్సీ పట్టుకున్న దాన్ని మనం జల్లించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒకసారి మెదుగుంది కదా, ఇంకా అది మొత్తం మెత్తగా అయిపోయిద్ది. రెండోసారి జల్లించుకోవాల్సిన అవసరం ఉండదు, సరిపోయిద్ది. ఇంకా మెంతులు ఉన్నాయి కదా, మెంతులు కూడా చల్లారినవి. ఇంకా మెంతు పిండి కూడా మిక్సీకి వేసేసాను. పచ్చడికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఉప్పు. ఉప్పు అయితే తీసుకొచ్చి బయట ఎండలో ఎండబెట్టాను. ఉప్పు అనేది కొంచెం నిమ్మగా ఉంటుంది కదా, ఎండలో ఎండబెట్టుకొని పచ్చడి పెట్టుకోవడం మంచిది. పచ్చడి అనేది కొంచెం చెడిపోకుండా ఉంటుంది. ఉప్పు అయితేనేమో మానకి ఒక అరషోడు ఉప్పు తీసుకోవాలి. ఇంక ఇదిగో చూడండి, నేను అరషోడు ఉప్పు అయితే వేస్తున్నాను. ఆవపిండి మెంతుపిండి వేసాను కదా, ఇంకా ఆ గిన్నెలోనే వేస్తున్నాను. నాకు 3 దవ్వలు వచ్చినాయి కదా, అందుకని తవ్వకి మళ్ళీ 1/2 గ్లాసు ఉప్పు అయితే తీసుకున్నాను. గ్లాసున్నర ఉప్పు తీసుకున్నాను.
కారం కూడా సేమ్ అంతే, గ్లాసున్నర కారం తీసుకోవాలి. కారం మంచి కలర్గా కనిపిస్తుంది కదా, బాగా ఎర్రగా కనిపిస్తుంది. మనం గ్లాస్కి కొంచెం నిండుగా ఉప్పు తీసుకోవాలి. గ్లాస్కి కొంచెం తక్కువగా, కొంచెం తక్కువగా కారం తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ కారం ఇంట్లో కొట్టించుకున్న కారమేను, మామిడికాయ పచ్చడి కోసం అని ప్రత్యేకంగా తీసుకొచ్చింది అయితే కాదు. కొంతమంది అయితే పచ్చడి కోసం ప్రత్యేకంగా కారం కొనుక్కుంటారు, కలర్ అనేది బాగా ఎర్రగా ఉంటుంది, బాగుంటుంది అని చెప్పేసి. ఇంకా మేమైతే అలా కొనుక్కోమండి. ఇంట్లో మిరపకాయలు ఉంటాయి కదా, ఆ మిరపకాయలతో కారం కొట్టించుకుంటాం కదా, ఇంకా ఆ కారమే వాడతాను నేను. మామిడికాయ పచ్చడికైనా, టమాటా పచ్చడికైనా, ఏ పచ్చడికైనా సరే ఇంక ఈ కారమే వాడుకుంటూ ఉంటాను. ఇంకా మసాలా పొడులు ఉన్నాయి కదా, మొత్తం అయితే కలిపేశాను. ఇంక ఇప్పుడు మనం కొలిచి పెట్టుకున్న మామిడికాయలు ఉన్నాయి కదా, ఈ మామిడికాయలు అయితే ఇప్పుడు మనం నూనె వేసుకుందాం. ఫస్ట్ ముక్కలకైతే నూనె పట్టించాలి. నూనె పట్టిస్తేనే ముక్క అనేది మెత్తపడకుండా చాలా రోజులు గట్టిగా ఉంటుందంట. ఒకేసారి ఫస్ట్ మనం మసాలా వేయకూడదు. నూనె కొలతలు చెప్పలేదు కదా, నూనె కొలతలు అయితే చెప్తున్నాను. ఇప్పుడు ఒక గ్లాసు పోసాను కదా, ఇంకొక గ్లాస్ పోస్తున్నాను. నేను మానిక కొలత ప్రకారం చెప్తున్నా కదా, ఒక మానికకి 2 గ్లాసుల నూనె తీసుకోవాలి. మనం ఉప్పు కారం వేసాను కదా గ్లాసు, సేమ్ ఆ గ్లాస్తోనే 2 గ్లాసుల ఆయిల్ అయితే సరిపోయింది. నేనైతే పల్లి నూనె అయితే తీసుకుంటున్నాను. ఎప్పుడు పచ్చడి పెట్టినా సరే నేను ఈ ఆయిలే వాడతాను. కొంతమంది నువ్వుల నూనె అని, ఏదో పప్పాయిల్ అని ఏదో వాడుతూ ఉంటారు. నాకైతే అవన్నీ తెలియదు, కానీ నేనైతే మాత్రం పల్లి నూనె వాడతాను ఎప్పుడు. పచ్చడి కూడా బాగుంటుంది. ఇంకా నాకైతే మానిడవ్వంగా ఇంకొక కేజీ ఎక్కువైనాయి కదా, ఇంకొక తవ్వెడు, వాటి కోసమని ఇంకో గ్లాస్ అయితే పోసాను. ఇంక ఈ నూనె అయితే మనకు సరిపోయిద్ది. మామిడి ముక్కలు మంచి కలర్ రావటం కోసం కొంచెం అయితే పసుపు వేస్తున్నాను. 1 స్పూను పసుపు వేసాను. ఈ పసుపు నూనె మొత్తం కలిపేసామనుకోండి, ముక్కలు అనేవి మంచి కలర్గా ఉంటాయి, ముక్క మెత్తబడకుండా ఉంటుంది, చాలా బాగుంటాయి. ఆయిల్ మాత్రం మొత్తం నేను ఒకేసారి వేస్తాను. అలా వేస్తేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. కొంతమంది ఏం చేస్తారంటే తర్వాత రోజు కలుపుకుంటారు. తర్వాత రోజు కలుపుకుంటే టేస్ట్ మారిపోయిద్ది, ఈ టేస్ట్ అనేది రాదు. నేను ఒకసారి ఒకరు పెడుతుంటే చూశాను, అప్పటి నుంచి నేను అది ఫాలో అవుతున్నాను. నాకు టేస్ట్ కూడా తేడా అనిపించింది. తర్వాత రోజు కలిపిన దానికి, అప్పటికప్పుడు ఎంత నూనె పట్టిద్దో అంత కలిపిన దానికి టేస్ట్లో కూడా తేడా వచ్చింది. అప్పటి నుంచి నేను ఎంత ఆయిల్ పట్టిద్దో మనకు తెలుసు కదా, ఇంకా అంత ఆయిల్ ఒకేసారి అయితే పోస్తున్నాను. ఇంకా పసుపు ఆయిల్ మొత్తం ముక్కలకు పట్టించేసాను కదా. ఇంక ఇప్పుడైతేనేమో మనం ముందు కలిపి పెట్టుకున్నాం కదా, ఉప్పు కారం మసాలా పొడులు అన్నీ, ఇవైతే పోస్తున్నాను. ఫస్ట్ అయితే కొంచెం వేసాను, కొంచెం వేసి మొత్తం పట్టిస్తున్నాను. మొత్తం ఒకేసారి పోసామనుకోండి కలపడానికి వీలుగా ఉండిద్దో లేదో అని చెప్పేసి కొంచెం కొంచెం పోసుకొని అయితే కలుపుకోవచ్చు. కలిపి పక్కన పెట్టాను కదా, అది మొత్తం పోసి కలపాల్సిందే. ఎందుకంటే మనం కొలత ప్రకారం కొలిచి పెట్టుకున్నాం కాబట్టి మొత్తం పట్టిద్ది. ఆయిల్ మాకు సరిపోదు, మేము కొంచెం ఎక్కువ ఆయిల్ తింటాము అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 గ్లాసు పోసుకోండి. మానెక్కి ఇంకొక 1/2 గ్లాసు ఆయిల్ పోసుకోండి. మాకు ఆయిల్ మేము కొంచెం తక్కువగానే తింటాము, ఎక్కువ అవసరం లేదు అనుకున్న వాళ్ళు నేను చెప్పాను కదా, ఈ కొలతల ప్రకారం అయితే పోసుకోండి. ఒక మానకి 2 గ్లాసుల ఆయిల్ పోసుకోండి, సరిపోయిద్ది. ఇప్పుడైతే ఇంకా మొత్తం ముక్కలకైతే పట్టించేద్దాము. కొంతమంది ఉప్పు ఏం చేస్తారంటే మిక్సీకి వేసుకొని కలుపుకుంటారు. మిక్సీకి వేసుకోవాల్సిన అవసరం ఉండదండి. నేనైతే కల్లుప్పే పోస్తాను, బాగా కరిగిపోయిద్ది. కల్లుప్పులో కూడా మనకి ఇప్పుడు 2 రకాలు వస్తున్నాయి కదా. ఒకటేమో మంచి తెల్లగా మెరుస్తా అదొక షైనింగ్గా ఉంటుంది. ఆ ఉప్పు అయితే మాత్రం కరగదు. అది మాత్రం మీరు మిక్సీకి వేసుకొని కలుపుకోవటం మంచిది. కరగకపోయిందనుకోండి మళ్ళీ చాలా ఇబ్బంది పడతారు. నేనైతే మామూలుగా మనకు ఊళ్ళో కోడిగుడ్లు అవి అమ్మొస్తాయి కదా, వాళ్ళ దగ్గర తీసుకుంటాం కదా ఉప్పు. ఆ ఉప్పు పోస్తే మాత్రం అదైతే త్వరగానే కరిగిపోయిద్ది. దానికి ఇంకా మనం మిక్సీకి వేసుకోవాల్సిన కూడా అవసరం ఉండదు. కాకపోతే ఏంటంటే మనం పచ్చడి పెట్టిన వెంటనే తినలేము. కొంతమంది పచ్చడి పెట్టేసి వెంటనే తింటారు కదా, ఆ విధంగా అయితే తినలేము. తర్వాత రోజుకైతే మాత్రం కరిగిపోయిద్ది. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనం ఇలా కలుపుతూ ఉండాం అనుకోండి, ఉప్పు అనేది రేపొద్దుటి కల్లా బాగా కరిగిపోయిద్ది. చూడండి కలిపేసాను కదా, మంచి కలర్గా పచ్చడి అయితే చాలా బాగుంది. ఇంట్లో కారం కదా, ఇంతకంటే కలర్ అయితే రాదు. మామూలుగా మనం షాపులో మంచి కలర్ వేసిన కారం కొనుక్కుంటే మాత్రం ఇంకొంచెం మంచి కలర్ అయితే వచ్చింది. అప్పుడే అయిపోలేదు, పచ్చడిలో వేయాల్సింది ఇంకొకటి అయితే ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ ఎల్లిపాయలు. ఎల్లిపాయలు అయితే నేను 2 పాయలు అయితే తీసుకొని మిక్సీకి కచ్చా పచ్చాగా వేసి అయితే కలిపేస్తున్నాను. ఇలా వేయటం వల్ల ఏంటంటే పచ్చడి మంచి సువాసనగా ఉంటుంది. మనం తినేటప్పుడైనా కలిపేటప్పుడైనా ఎవరన్నా వచ్చినా సరే, అబ్బా మామిడికాయ పచ్చడి పెడుతున్నారా, మంచి వాసనగా ఉంది, మంచి వాసన వస్తుంది అంటారు. అందుకని 2 ఎల్లిపాయలు ఇలా మిక్సీకి వేసుకొని కలుపుకోండి, చాలా బాగుంటుంది.
తర్వాత ఏమో మనం ఎల్లిపాయలు రెబ్బలు ఉంటాయి కదా, అవి పొట్టొలుసుకొని తర్వాత అయినా కలుపుకోవచ్చు. లేదనుకోండి ఇప్పుడైనా కలుపుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు నాకు వాటిని ఒలుసుకునే టైం అయితే లేదు. అందుకని చెప్పేసి తర్వాత ఒలుచుకొని తర్వాత రోజైనా కలుపుకోవచ్చు. అంత అర్జెంట్ అయితే ఏముండదు. ఒకరోజు లేట్ అయినా సరే కలుపుకోవచ్చు. ఎల్లిపాయ రెబ్బలు అనేది ఇంకా మన ఇష్టం అండి. కొంతమంది ఏమో ఎక్కువగా తినడానికి ఇష్టపడతారు. అలాంటి వాళ్ళు కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు. ఒక పావు కేజీ ఎల్లిపాయలు తీసుకొచ్చి అవన్నీ ఒలుచుకొని వేసుకోవచ్చు. కొంచెం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోవచ్చు. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మా ఆయనకి కొలతలతో చెప్పాను కదా, ఈ విధంగా పచ్చడి అయితే పెట్టుకోండి. పచ్చడి చాలా బాగుంటుంది. ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు మనకి.